హైడ్రా అనేది జస్ట్ ఏర్పాటై 1 month అవుతుంది అంతే. ఇంత చర్చలోకి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? హైడ్రా అనేది ఒక విధ్వంసకారియో లేదా ఒక మొత్తాన్ని నాశనం చేసి కూల్చేటటువంటి సంస్థ కాదు. ప్రభుత్వాలు విఫలమయ్యాయి, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సక్సెస్ అయ్యారని అనుకోవాలా? ప్రభుత్వం ఫస్ట్ దీనికి ఇచ్చింది, చాలా చట్టానికి విశేషాధికారులు ఇచ్చారు. దానం నాగేంద్ర అధికార పార్టీలో ఉన్నారు. నేను లోకల్ రంగనాథ్ నువ్వెవరు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా ఎవడో ఎంక్రోచ్ చేశాడనేది వస్తుంది. సో అది రాజకీయాలు కాదు. జగన్కి లేకుంటే కేసీఆర్కి కొంత సన్నిహితంగా ఉన్నవాడు కాబట్టి నాగార్జున టార్గెట్ చేశారు. నాగార్జున గారికి క్లాసిక్ కేసు అది. పల్లరాజేశ్వర రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖనే అనుమతి ఇచ్చింది అక్కడ కట్టుకోవడానికి. ఇప్పుడు పోయి ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకతను పోలీస్ కంప్లైంట్ చేశాడు. అంటే దాన్ని మీరు కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? పార్టీలు మారినప్పుడల్లా పర్మిషన్లు మారకూడదు. ఇరిగేషన్ వాళ్ళు ఈ ఎవడికి వాడు కాసేపు ఇటు కాసేపు అటు మాట్లాడు. కార్యాలయం ఉన్న ఈ బుద్ధ భవన్ ఏదో ఉందో ఇది కూడా FTLలోనే ఉంది, సెక్రటేరియట్ FTLలోనే ఉంది, నెక్లెస్ రోడ్ మొత్తం FTLలో ఉంది. వీటికి కూలుస్తారా అంటే అది కమర్షియల్, అంటే అతను సెల్ఫ్ కోసం చేసింది, ఇది పబ్లిక్ కోసం చేసింది. కేటీఆర్ లీజ్కి తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ లాంటి నిర్మాణాలు కూడా కూల్చే అవకాశం ఉందా హైడ్రా? వాటర్ బాడీస్లో వితౌట్ నోటీస్ కూడా నిర్దాక్షిణ్యం వెళ్ళొచ్చు అనేది కూడా ఉన్నాయన్నమాట. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ 10 టీవీలో.